హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రేజ్ బెస్ట్ స్పెషల్. ఏంటి పచ్చిమిర్చి చేయించుతుందో అనుకుంటున్నారా? పచ్చిమిర్చి అయితే నేనైతే సూపర్ కర్రీ చేస్తున్నాను. పచ్చిమిర్చి సోరకాయ మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ పచ్చిమిర్చిలు అన్నీ మనం ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని అందులో పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు అనేది వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలా పేస్ట్ అంతా పక్కకు పెట్టేసుకోవాలి, మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి ఫ్రై అవుతూ ఉంటే ఫ్రై అవ్వగానే మనం పసుపు అనేది వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా మంచిగా వేగాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మంచి ఫ్రై చేసుకొని దాని తర్వాత నేనైతే ఒక సోరకాయ పెద్దది తీసుకున్నాను. మంచి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా సేమ్ అన్నీ ఒకే సైజులో కట్ చేసుకున్నాను. నేనైతే చాలా బాగుంటుంది. పీసెస్ అన్నాన్ని వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes మిక్స్ చేసి అలా పక్కన పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంటుంది కదా, గ్రైండ్ పట్టుకుంది ఇందాక, ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసేసుకొని మంచి మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక 10 minutes పక్కన వదిలేసినామంటే మంచి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇట్లా జ్యూసీగా కనిపిస్తుంది. చాలా మంచి మ్యాష్ అయిపోతుంది కర్రీ. సోరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే ఇలా చేస్తే రైస్కైనా చపాతీకైనా చాలా సూపర్గా ఉంటుంది. తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పైన నుంచి కొంచెం కొత్తిమీర అనేది చల్లుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 minutes వదిలేసి ఇలా మంచి దగ్గరికి అయిపోతే చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇంకా మళ్ళీ మనం సాల్ట్, కారం ఏది అవసరం లేదు, అన్నీ అందులోనే ఉన్నాయి. మసాలా కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని అయితే నాకు కామెంట్ చేయండి. అంతే, ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయింది చూసారా. మసాలా కర్రీ సోరకాయ కర్రీతో సూపర్గా ఉంటుంది టేస్ట్. నార్మల్గా ఎప్పుడు పచ్చిమిర్చిలు కట్ చేసి వేయడం కాదు, ఇలా ఒకసారి ట్రై చేయండి.